సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది. చిట్టీల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేసి ఓ భార్యాభర్తల జంట బోర్డు తిప్పేసింది. బీఆర్ఎస్ కాలనీలో 20 సంవత్సరాలుగా నివాసముంటున్న ఈ దంపతులు స్థానికుల నమ్మకాన్ని ఆసరంగా చేసుకుని ఏకంగా 2.5 కోట్ల రూపాయలకు పైగా ముంచినట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ కాలనీలో నివాసముంటున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సాంబశివరావు, శిరీష భార్యాభర్తల జంట గత 20 సంవత్సరాలుగా స్థానికులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ప్రతి నెల చిట్టీల పేరిట పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. కొన్నేళ్లుగా సక్రమంగానే వ్యవహరించడంతో కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల వారు కూడా లక్షలాది రూపాయలు వీరి వద్ద చిట్టీల రూపంలో జమ చేశారు. అయితే ఇటీవల చిట్టీల గడువు ముగిసి డబ్బులు ఇవ్వాల్సిన సమయం రావడంతో ఆ భార్యాభర్తలు దాటివేత ధోరణి అవలంబించారు. ఈ కార్యక్రమంలోనే ఒక్కసారిగా ఎవరికీ తెలియకుండా సొంత ఇల్లును అమ్మి ఇల్లు ఖాళీ చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని రాత్రికి రాత్రే పరారయ్యారు. నా దగ్గర డబ్బులు తీసుకుంది. అట్లా 10 లక్షలు కూడా అట్లనే పట్టుకొని వాళ్ళ అమ్మమ్మ పేరు మీద ఉంటే పాస్బుక్ పెట్టింది. 26 లక్షలకు మొన్న అమ్మిందంట. మా దగ్గర పాస్బుక్ పెట్టి అమ్మేసింది. ఇవి నోట్లు ఎందుకంటే మాకు నమ్మకం కోసం వాళ్ళ కొడుకు లండన్ నుంచి వచ్చి రాసిచ్చిపోయాడు. లండన్లో ఉంటాడు. 12వ నెలలో మాకు రాసిచ్చి వెళ్ళాడు ఆ అబ్బాయి. మొత్తము 18 కొడుకు లండన్ నుంచి వచ్చి మాకు సంతకాలు పెట్టి వెళ్ళిపోయాడు. 18 లక్షలు రాసి 12వ నెల 8వ తారీఖు రాసిచ్చి వెళ్ళిపోయాడు. నేనే బాధ్యత అంటే నెలకు 1 లక్ష పంపిస్తాను, మీ డబ్బులు ఎక్కడికి పోవని కొడుకు వచ్చి రాసిచ్చాడు. వాళ్ళ అమ్మమ్మది పొలంది నాకు పెడితే నాకు నమ్మకం అనిపించింది. నిన్న పోతే అమ్మేసామని చెప్పారు. 26 లక్షలకు మేము అమ్మేసామంటే మా అన్నయ్య చనిపోయాడు, మా అన్నయ్య డబ్బులు అన్నీ ఇవ్వండి అంటే 2వ తారీఖు ఇస్తానని అమ్మ. చెక్ లేదమ్మా? చెక్ చెక్ ఎక్కడ చివరి క్షణం దాకా కూడా మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. మేము సిరేస్ అయిన అమ్మకాడ మాకు 18 సంవత్సరాల పరిచయం. బట్టల షాప్ మేము బట్టల షాప్కి వెళ్తుంటే అట్లా పరిచయం అయ్యి మేము 5 లక్షల చిట్టీలు 3 వేసాము. ఒకటి 3 లక్షలు వేసాము. అన్ని సంవత్సరం అయిపోయిన చిట్టీలు అయిపోయి అయితే డబ్బులు ఇస్తాను తర్వాత అని మేము ఆగాము. మేము మా పిల్లల పెళ్ళిళ్ళ కోసమని మేము అట్లా ఆపాము. ఆమె ఇట్లా చేసి 10 నైట్ ఇల్లు అమ్ముకొని 2-3 కోట్లు అప్పు చేసిందని మాకు తెలియదు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి చేసిందామా. మా అన్నయ్య చనిపోయాడు. ఒక 20 రోజులు అయితే మేము వాళ్ళ ఇంటికి పోతే 2వ తారీఖు డబ్బులు వేస్తారు, అకౌంట్ నెంబర్లు పెట్టముంది. 2వ తారీఖు వెళ్ళిపోయింది స్విచ్ ఆఫ్ చేసుకుని ఫోన్లు. మాకు ఇప్పుడు వరకు అయితే ఏం తెలియదు. మేము నిన్న ఇంటికి వెళ్తేనే తెలిసింది. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, స్విచ్ ఆఫ్ అయినాయి అని. వాళ్ళ పిల్లలు ఇద్దరు, ఒకళ్ళేమో లండన్, ఒకళ్ళు అమెరికాలో ఉంటారు. రాఘవేంద్ర కాలనీ ఒకే కాలనీలో ఉంటాం మేము. రాఘవేంద్ర కాలనీలో ఉంటాము. ఇంకా దానివల్ల బట్టల షాప్ కాబట్టి మేము బట్టలకు వెళ్తాము. అట్లా పరిచయం అయితే మేము చిట్టీలు వేస్తున్నాం అంటే మేము కూడా వేసాము. అట్లా మాకు 18 సంవత్సరాల నుంచి పరిచయం. ఎంత మీరు మోసపోయింది? ఎంత మోసం మాది 18 లక్షలు మాది. మా అన్నయ్యది 12 లక్షలు, మొత్తం 30 లక్షలు మాది. మా అన్నయ్య ప్రాణాలు లేవు. మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యి మా నైలాపూర్లో చనిపోయాడు. అట్లా చనిపోయింది కానీ మాకు ఇస్తాడని మేము అనుకున్నాం. కానీ ఆమె అందరూ నమ్మించింది. మీ డబ్బులు మీకు ఏడకపోవు, మీ డబ్బులు మీకు ఏడకపోవు, మేము తెచ్చిస్తాం. మీ పేరు మేడం? నా పేరు మల్లేశ్వరి, ఆమె పేరు సిరేశ. కాలనీలో ఉంటుండే ఆ పక్కనే మేము 2వ నెంబర్ రోడ్ నెంబర్లో ఉన్నాము. ఆమె 3వ నెంబర్లో ఉంది. మనకు ఒక 8 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. చిట్టీల వ్యాపారం చేస్తుందని మేము చిన్నగా చిట్టీలు వేస్తా పోయాము. మాకు లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ మా చిట్టీ అయిపోయింది. 30 నెలలు కట్టాము. నెలకు 13,000 లెక్క 30 నెలలు కట్టించుకుంది. డబ్బులు అడిగితే ఇల్లు అమ్మాను, కొంచెం ఇబ్బంది ఉంది, నేను డబ్బులు ఇచ్చేస్తాను. మొన్న వారం రోజుల కింద కూడా గొడవ పడ్డాం. బాగా పడితే లేదండి మీకు 6వ తారీఖు నాడు క్లియర్ అయిపోతుంది, నాది రిజిస్ట్రేషన్ ఉందని చెప్పింది. దాంతో మేము నమ్మేసి సరే అనేసి నిమ్మలంగా ఉన్నాము. మేము ఏదో డైలీ వేజ్ చేసుకొని నెలకు 13,000 లెక్క 30 నెలలు కట్టుకున్నాక మమ్మల్ని నిట్టున ముంచి వెళ్ళిపోయింది. అసలు వీళ్ళని నమ్మాలంటే కూడా మాకు ఎంత బాధగా ఉందంటే, మేమంటే ఏదో చిన్నగా మేము ఏదో చేసుకొని బతికి రూపాయి వెనకేసుకున్న డబ్బులన్నీ ఎత్తుకొని పోయింది. మాకు రాత్రి తెలిసింది. వచ్చే వరకు అందరి పరిస్థితి ఇది సార్. ఇట్లాంటి వాళ్ళని చిట్టీల వ్యాపారులను కొంచెం నిఘా పెట్టి పోలీసు వారు కొంచెం ఏదైనా సాయం చేయగలరని మాకు. మాది బిఎస్ఆర్ కాలనీ సార్. మాది పేరు? మా పేరు రాజు అండి. నా పేరు జర చూడండి సార్ ప్లీజ్. అనే వ్యక్తి అయితే మమ్మల్ని దారుణంగా మోసం చేసిందండి.
ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, మొత్తం 40 మందిని కూడా ఏ విధంగా మోసం చేసిందంటే ఒకరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే తన సమాచారం వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు చెక్కులు ఇప్పిస్తాను, ప్రామిసర్ నోట్ ఇస్తాను, ఈ డేట్ వరకు మీకు డబ్బులు మీకు అందజేస్తానని వాళ్ళకి పర్సనల్గా వెళ్ళి వాళ్ళు పర్సనల్గా కాల్ చేసినప్పుడు మామూలుగా మాట్లాడి చెప్పింది. ఈరోజు నిన్న నైటు సాటర్డే రోజు నైటు వెళ్ళిపోయింది. తను 10:30 వరకు ఉందంట. సండే మార్నింగ్ మేము వెళ్ళి చూస్తే అక్కడ లేరని తెలిసింది. ఇంటి ఓనర్స్ వచ్చి కీస్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఆ ఓనర్స్ని అడుగుతాను, మాకు తెలియదండి ఇన్ని గన్నం అప్పులు చేసిందని, మీరందరూ వచ్చి మా ఇంటి మీద పడితే మేము ఏం చేయలేము, కాకపోతే ఆమె కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా తనను సంప్రదించండి అన్నారు. సరే అక్కడ నుంచి మేము పిఎస్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ సార్ వాళ్ళని సంప్రదించి మాట్లాడినాక ఎంతమంది బాధితులు ఉన్నదనేది మాకు కూడా తెలియదు. నేను ఇక్కడికి ఒక్కొక్కరుగా 40 మెంబర్స్ వచ్చారు. ఒకరికి 25 lakhs ఇచ్చింది, ఒకరికి 30 lakhs, అట్లా చెప్పలేనంత మందికి డబ్బులు మోసం చేసింది. అయితే ఒక అమ్మాయి భర్త బాలేడు, హ్యాండిక్యాప్, ఆమెకి 10 లక్షలు ఇవ్వాలి. ఆ అమ్మాయికి కూడా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంది, ఒకటే ఆడపిల్ల. ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి చదివిపిస్తుంది. ఇల్లు కట్టుకునే స్తోమత లేకుండా కూడా ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి అయితే ఎట్టి పరిస్థితుల్లో అసలు కింద పడిపోయింది. ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంది. ఆమెను కూడా నీకు మోసం చేయాలని అనిపించింది కదా శిరీష గారు, అసలుకి అర్థం కావట్లేదు. అందరినీ నమ్మించి నువ్వు మోసం చేసి ఎట్లా పారిపోయినావు? నీకు పౌరుషం రోషం ఉంటే మేము ఆ రోజు మేము కూడా 2 times వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాటలు ఏ విధంగా చెప్పిందంటే, నేను ఎవరికి మోసం చెయ్యను, మీ డబ్బులతో సహా కూర్చోబెట్టి 10 మంది మధ్యలో నేను ఇస్తాను, మోసం చేసే వెళ్ళానని చెప్పిన దానివి ఈరోజు చెప్పకుండా ఎట్టు పారిపోయినావు, ఎట్ట వెళ్ళిపోయినావు? నీకు పిల్లలు ఉండరు కదా, ఇంతమంది ఇక్కడ బాధపడుతురు, నీకు అర్థం కావట్లేదా? అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు, నీ కొడుకులు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు, మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వట్లేవు. మళ్ళీ నువ్వు అంత మోసం చేసేదాన్ని కాకపోతే అంత రోషం ఉండేదానివి అయితే నరిడోడు మీద వచ్చి కూర్చొని మాకు సమాధానం చెప్పేసి పారిపోవడం కాదు, వచ్చి సమాధానం చెప్పు. నా దగ్గర గీ డబ్బులు లేవు, గీ డబ్బులు ఇస్తానని అందరికీ చెప్పు, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ చెప్పకుండా నైట్ నువ్వు పారిపోయినావంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ రోజుల్లో మంచి వ్యక్తులు ఎవరైనా వచ్చి సాయం చేయాలన్నా కూడా మానవత్వం లేకుండా పోతుంది. నా పేరు హేమలత. నేను హౌస్ వైఫ్ అండి. మాది షాప్. నేను చిట్టి నాది 5 lakhs చిట్టి అని.